అప్పాజిపల్లిలో బీఆర్ఎస్ రాజకీయ వేడి. దండరాజు సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఝాన్సీ లక్ష్మీ యాదగిరి ముదిరాజ్ బలమైన మద్దతు. కొల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ తరపున కన్నబోయిన దండరాజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో గ్రామ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రామ మాజీ సర్పంచ్ ఝాన్సీ లక్ష్మీ యాదగిరి ముదిరాజ్ దండరాజ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ అభినందనలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ గా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి తాము చేసిన కృషిని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు అదే అభివృద్ధి బాటలో ముదిరాజ్ బిడ్డ దండరాజ్ ముందుకు సాగనున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ సొంత నిధులతో గ్రామంలో ఉన్నటువంటి అసంపూర్ణంగా ఉన్న దేవాలయాల నిర్మాణాలను పూర్తి చేసి అప్పాజిపల్లిని అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది అంటూ దండరాజ్ కు పూర్తి బాధ్యత అప్పగించినట్టు ఝాన్సీ లక్ష్మి ప్రకటించారు. అభివృద్ధి, ఐక్యత, నాయకత్వమే లక్ష్యంగా ఈ ఎన్నికలు సాగనున్నాయని అప్పాజిపల్లి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీతమ్మ, మన పార్టీ తరఫున నిలబెట్టుకున్నటువంటి మన గ్రామ అభ్యర్థి, మనలో ఒకడైనటువంటి మన తమ్ముడు ధనరాజ్ గారిని వచ్చే 17 తారీఖున జరిగే ఎన్నికల్లో విజయవంతంగా గెలిపించుకుందాం. మన ఉంగరం గుర్తుకే ఓటేసి మన తమ్ముడిని గెలిపించుకొని మన అజెండా మొత్తం తమ్ముడితో సాఫల్యం చేయించుకుందాం. అందరూ ఉంగరం గుర్తుకే ఓటేసి ధనరాజ్కి గెలిపించండి. జై ఉంగరం, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. అక్క మన ఓటు ఎక్కాడా, అక్క మన ఓటు ఎక్కాడా, అన్నా మన ఓటు ఎక్కాడా, తమ్మి మన ఓటు ఎక్కాడా, చెల్లి మన ఓటు ఎక్కాడా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సునీతమ్మ గారి నాయకత్వం, సునీతమ్మ గారి నాయకత్వం. తెలంగాణ అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క విన్నపము, నమస్కారం అనుకోండి. నేను మాజీ సర్పంచ్ చలం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి. ఇంతకుముందు మీ గ్రామ ప్రజలందరూ ఎంతో ఆదరాభిమానాలతో మమ్మల్ని ఒకే పట్టుతో గెలిపించి ముందుకు తీసుకొచ్చిండ్రు. దానివల్ల మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాం. సీసీ రోడ్స్ వేయించుకున్నాము, డ్రైన్స్ వేయించుకున్నాము. ఇంకా మినీ అంగన్వాడీ స్కూల్ లేదు. ఎన్నో విధాల అంగన్వాడీ స్కూల్ కోసం కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నోసార్లు రికమెండ్ చేసినాము. నెక్స్ట్ మూమెంట్లో వస్తుందని చెప్పిండ్రు, అది కూడా చేయించుకుందాము. మనం బీఆర్ఎస్ పార్టీ తరపున మన సునీతా లక్ష్మారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో మన పార్టీ తరఫున ధనరాజ్ అభ్యర్థిని ముందుకు తీసుకొచ్చినందుకు ఇంతకుముందు మీరందరూ మా మీద ఎంతో ఆదరాభిమానంతో గెలిపించిండ్రు. అదేవిధంగా మన ధనరాజ్ను కూడా గెలిపించుకోవాలని నా యొక్క ప్రార్థన. అది రామకృష్ణ ఎప్పుడు తెలంగాణ పార్టీ ఆవిర్భావం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ రామకృష్ణ నుంచే. వాళ్ళ నాన్న ధనరాజ్ వాళ్ళ నాన్న రామకృష్ణయ్య అప్పటి నుంచే తెలంగాణ పార్టీలో ఉండు. మధ్యలో ఫ్రెండ్షిప్ వల్లనో దేని వల్లనో మిగతా పార్టీలోకి అయినా ఇప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ మన సునీతమ్మ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను, బీఆర్ఎస్ నాయకత్వంలోనే పనిచేస్తానని ముందుకు వస్తున్నాడు. మేనిఫెస్టో ఒకటి తనంతకు తానే ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాడు. ఏంటంటే గ్రామాభివృద్ధి. ఇంతకుముందు మన ఊర్లో సీసీ రోడ్స్ కానీ అవన్నీ చేయించుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను గుళ్ళు చేయిస్తాను. పెద్దమ్మ గుడి మధ్యలో ఉంది, ఇప్పుడు సగంలో ఉంది. నిధులు కరెక్ట్గా రావడం లేదు కాబట్టి నా సొంత నిధులతో పెద్దమ్మ గుడి కంప్లీట్ చేయిస్తాను అని అంటున్నారు. అదేవిధంగా మన హనుమాన్ టెంపుల్ కూడా రోడ్డు హైవే పక్కనే ఉంది. ఎప్పుడు చూసినా పాడుబడినట్లుగా ఉంటుంది, విగ్రహాలు భిన్నమైపోయినాయి. అదంతా చూసి నా మనసు కలిచివేస్తుంది. నేను గుడిని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను అని తన నోటితో తానే చెప్తున్నాడు. గర్భగుడి మళ్ళీ పునః ప్రతిష్టాపన చేయిస్తాను అని అంటున్నాడు. అదేవిధంగా మక్తల పోచమ్మ గుడి లేదు. ఇన్ని రోజుల నుంచి చెట్టు కిందనే అమ్మవారు ఉంటుంది. అదేవిధంగా పూజలు కొనసాగిస్తున్నాము. ఇప్పుడు పోచమ్మ గుడి కూడా 4 పిల్లర్స్ను సొంత నిధులతో కట్టిస్తాను అని అంటున్నాడు. అక్కడక్కడ మినీ ట్యాంక్స్ పెట్టిస్తాను, ఏది అవసరం ఉంటే అది చేయిస్తాను అని తన నోటితో తానే మాటిస్తున్నాడు. మన గ్రామాభివృద్ధి మన అభ్యర్థితో చేయించుకుందాము.
ధనరాజ్ నువ్వు మాకు ఇచ్చిన మాట ప్రకారము ఊరి ప్రజలందరికీ మీరేమేమి అనుకున్నారో నువ్వు సొంత నిధులతోనే అనుకున్నావు. నీ మనసులో భగవంతుడు ఆ ఉద్దేశం కల్పించిండు కాబట్టి నీ నోటి నుంచి అనిపించిండు. ఎంతో మంది మనం పనులు స్టార్ట్ చేస్తాం కానీ అందరి వల్ల కంప్లీట్ అవ్వవు అవి. మనం పెద్దమ్మ గుడి స్టార్ట్ చేసినాం, అప్పుడు మేమే సర్పంచ్గా ఉన్నాం. కానీ అప్పుడు ఏమైంది, అమ్మవారి గుడి ప్రతిష్టాపన చేయాలి, శంకుస్థాపన చేయాలి అని అంటే అక్కడ దానే అక్షరంతో చేయాలి అని అన్నారు. కాబట్టి మేము సర్పంచ్గా ఉన్నా కూడా అది ధనరాజ్తోనే చేయించినాం మేము. ఎందుకంటే అమ్మవారు అనుకుంది ఏమని, ఆ గుడి నేను ధనరాజ్తోనే కంప్లీట్ చేయించుకుంటా అన్నది. కాబట్టి ఆయన మనసులో ఆ సంకల్పం ఉంది. ఇప్పుడు సొంత నిధులతో కంప్లీట్ చేస్తా అంటున్నాడు. ఆ నిర్ణయం మార్చుకోకు. నువ్వు ఏదైతే మాట అనుకున్నావో అది ఖచ్చితంగా గ్రామాభివృద్ధి చేయాలి రాజు. అన్నకు మాట ఇచ్చినావు నువ్వు. నువ్వు ఎట్లా చేసినావో నేను కూడా అట్లనే చేస్తాను. అన్న పేరు నిలబెట్టు, నాన్న పేరు నిలబెట్టు. సహాయ సహకారాలతో అభివృద్ధి చేద్దాం అందరినీ. మాజీ సర్పంచ్గా గ్రామాభివృద్ధి నీ చేతుల్లో పెడుతున్నాము. అన్న మాట నిలబెట్టు, మా మాట నిలబెట్టు, అంతే. మనం సున్నితమ నాయకత్వంలో పని చేద్దాం. పైన మేడం ఉంది కాబట్టి మనకి ఏదైనా మనం చిన్న విషయానికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు. మేడం ఊర్లోకి వస్తారు, అందరినీ కన్విన్స్ చేసి మాట్లాడతారు. ఆ విధంగా మనము గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే రోడ్లు కానీ సిసి ఏంటి అవి డ్రైన్స్ కానీ అవన్నీ అభివృద్ధి పథకాలను రప్పించుకుందాము. అదిగాక సొంత నిధులతో చేస్తున్నాడు అంటుంది కాబట్టి 2 రకాలుగా గ్రామం అభివృద్ధి చెందుతుంది. అందుకని ధనరాజ్ని మనం గెలిపించాలి. గెలిచిన తర్వాత నేనేదో పెద్ద గొప్ప అని నేను గెలిచినా, నేను రాజుని అయిపోయినా అని అనుకోడతాను. మనలోనే ఉంటూ మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. మన మనిషి కాబట్టి గెలిపించండి. ఇదే నా విన్నపం.